మంత్రి కాల్వ శ్రీనివాసులకు అసంతృప్తి సెగలు తాకుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అసమ్మతి బావుట ఎగురవేశారు. మంత్రి కాల్వ జేసీ దివాకర్ రెడ్డి నచ్చచెప్పినా అసంతృప్త నేతలు వెనక్కి తగ్గకపోవడంతో రాయదుర్గం ఏమవుతుందో అన్న టెన్షన్లో టీడీపీ హైకమాండ్ వేధిస్తోంది. అనంతపురం జిల్లాలో మంత్రి కాల్వ శ్రీనివాసులకు వ్యతిరేకంగా రాయదుర్గం నియోజకవర్గంలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యే టికెట్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం మంత్రి కాల్వ శ్రీనివాస్కి మరోసారి రాయదుర్గం టికెట్ కేటాయించింది. దీంతో మనస్తాపం చెందిన గోవిందరెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని మంత్రి కాల్వకు గోవిందరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనుచరులతో చర్చించిన తరువాత 2 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. అసంతృప్త నేతల్ని బుజ్జగించేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి కాల్వ రంగంలోకి దిగారు. అటు జడ్పీ చైర్మన్ పూల నాగరాజు సైతం కాల్వతో అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒకేసారి 3 నేతలు మంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో కాల్వకు కొత్త టెన్షన్ మొదలైంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రంగంలోకి దిగినా అసంతృప్తులు మాత్రం బెట్టు వీడ్డం లేదు. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ ఎంపీగా పోటీ చేస్తుండటంతో అలకబోనిన నేతల్ని దారిలోకి తీసుకొచ్చేందుకు జేసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జడ్పీ చైర్మన్ నాగరాజు వ్యతిరేకంగా పనిచేస్తే కాల్వకు కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.